అందరికి నమస్కారం. ఈ వీడియోలో స్కూలుకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్‌ను ఏ విధంగా రైజ్ చేయాలి? ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మొదట డిపార్ట్మెంట్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. ఇందులో స్కూల్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత చిట్ట చివరి టైల్ అయినటువంటి కమ్యూనికేషన్‌ను క్లిక్ చేయాలి. ఇందులో మూడవ ఆప్షన్ అయినటువంటి ఇన్సిడెంట్ రిపోర్టింగ్ అనబడేటటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇందులో L1, L2, L3, L4 అనబడేటటువంటి స్టేజెస్ ఉన్నాయి. L1 స్మాల్ ఇంజురీ మైనర్ రిపేర్కి సంబంధించి స్కూల్ ఓన్లీ పరిష్కరించేటటువంటి విషయాలు. L2 మోడరేట్కి సంబంధించి రిపీటెడ్ ఇష్యూస్ ఇన్ఫ్రా ప్రాబ్లమ్కి సంబంధించినటువంటివి. L3 వెరీ సీరియస్ వైలెన్సు మేజర్ సేఫ్టీ హజార్డ్స్కి సంబంధించి. L4 క్రిటికల్ అబ్యూస్ డెత్ డిజాస్టర్కి సంబంధించినటువంటి లెవెల్స్ ఉన్నాయి. ఇందులో కింద ఉన్నటువంటి రైజ్ ఇన్సిడెంట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్, తర్వాత ఇన్సిడెంట్ కేటగిరీ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో స్టూడెంట్ రిలేటెడ్, స్టాఫ్ రిలేటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్, ఎక్స్టర్నల్ థ్రెట్ రిలేటెడ్, అదర్ మిస్లేనియస్కి సంబంధించినటువంటి డేటా ఉంటుంది. ఫస్ట్ స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటా చూద్దాం. సబ్ కేటగిరీ కింద వైలెన్స్ ఆర్ బుల్లింగ్, అబ్యూస్ ఆర్ హరాస్మెంట్, హెల్త్ ఎమర్జెన్సీ, మిస్సింగ్ స్టూడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ ఆర్ బుల్లింగ్ అనబడేటటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది క్రిటికల్ సంబంధించినటువంటి అంటే L4కి సంబంధించినటువంటి లెవెల్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వెంటనే దీన్ని పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తారు. ఈ స్టూడెంట్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏ ఆప్షన్ తీసుకున్నా L4 కిందే ట్రీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్టాఫ్ రిలేటెడ్కి సంబంధించి మిస్కాండక్ట్, అబ్సెంటీస్, ఇంటర్ స్టాఫ్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించి డేటాను తీసుకుంటే దీన్ని L1 సంబంధించి అనగా పాఠశాలలోనే పరిష్కరించుకునేటటువంటి స్థితి ఉంటుంది కనుక దీనిని L1గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి డేటా ఏదైనా క్రియేట్ చేస్తే బిల్డింగ్ డ్యామేజ్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ఆర్ ఫైర్ ఆర్ సేఫ్టీ హజార్డ్స్, వాటర్ ఆర్ టాయిలెట్ ఇష్యూస్ కానీ క్లిక్ చేస్తే దీన్ని మోడరేట్గా తీసుకోవడం జరుగుతుంది, అంటే L2గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ థ్రెట్ సంబంధించి ట్రెస్పాసింగ్, నేచురల్ డిజాస్టర్, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఏదైనా డేటా తీసుకుంటే ఇది L3 సీరియస్కి సంబంధించినటువంటి లెవెల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అదర్ మిస్లేనియస్ డేటా కానీ తీసుకుంటే ఇక్కడ మనం ఆ డేటాని టైప్ చేయవలసి ఉంటుంది. దాన్ని వారు ఆబ్వియస్గా దానికి సంబంధించినటువంటి కేటగిరీ లెవెల్ని తీసుకుని మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ రిలేటెడ్ ఇస్తాను. ఆబ్సెంటిజం డేటా ఇచ్చి మైనర్ డేటాగా తీసుకుంటాం. ఇది ఎక్కడ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్, ప్లే గ్రౌండ్, టాయిలెట్, గేట్, అదర్స్ సంబంధించినటువంటి డేటా ఇస్తాం. డేట్ ఉంటుంది. తర్వాత టైం మెన్షన్ చేయవలసి ఉంటుంది. డిస్క్రిప్షన్ ఇది 150 వర్డ్స్లో డిస్క్రిప్షన్ రాయవలసి ఉంటుంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అఫెక్టెడ్, దీనివల్ల ఎంతమంది అఫెక్ట్ అయినారని డేటా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అప్లోడ్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ కంపల్సరీగా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వీడియో అప్లోడ్ చేయవలసి, వీలైతే వీడియోను అప్లోడ్ చేయవలసిగా ఉంటుంది. మొత్తం మ్యాక్సిమం 5 ఫోటోలు ఒక వీడియోను అప్లోడ్ చేయవచ్చు. అదేవిధంగా ఇమీడియట్ యాక్షన్ టేకన్ బై HM, హెడ్ మాస్టర్ గారు దీని పట్ల యాక్షన్ ఏ విధంగా తీసుకున్నారో ఆ డేటాని ఇచ్చి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీనివల్ల పాఠశాలలో జరిగేటటువంటి డిజాస్టర్స్ వెంటనే పరిష్కారమయ్యేటటువంటి అవకాశం ఉంది కనుక దీని పట్ల ప్రతి టీచర్కి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారు అటువంటి సిచ్యువేషన్లలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మరీ కోరుకుంటూ దీని పట్ల ప్రతి హెడ్ మాస్టర్కి అవగాహన మరియు ప్రతి టీచర్కి అవగాహన అయ్యే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.